Ropes Organization, Folkart Foundation Indian Trust, Special Coaching to 8th, 9th and 10th Class, Digital Virtual Learning. Bangarupalam, Palamanar, Gangavaram, and Petapanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekaran, Chairman. Dr. Sri Lata, Director. Hello everyone, welcome to Ropes Organization. My name is Mohan. I am going to teach mathematics. సో ఈరోజు వీడియోలో మనం SA1 ఎగ్జామ్స్ రాబోతున్నాయి కదా, దానికి సంబంధించి పాలినోమియల్స్ కూడా వన్ ఆఫ్ ద లెసన్. మీకు సిలబస్లో పాలినోమియల్స్ కూడా ఉంది కాబట్టి ఆ పాలినోమియల్స్ లెసన్లో ఉండేటటువంటి కాన్సెప్ట్ గురించి అంటే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే మన రోప్స్లో రాబోయే క్లాసెస్ని మీరు ప్రతి క్లాసు ఫాలో అయినట్లయితే మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏంటి అంటే కంప్లీట్గా ఒక రివిజన్ అనేది ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుంది. అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవేవి, అదేవిధంగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవేవి, ఇవన్నిటి గురించి కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? కాబట్టి మీకు అంటే కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోస్లో నేను ఇవ్వలేకపోవచ్చు, కానీ ఒక ఐడియా అంటే ఎలా చదవాలి, లెసన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటటువంటి గైడెన్స్ అయితే మీకు ఈ వీడియోస్లో ఖచ్చితంగా దొరుకుతుంది. ఓకేనా? ఇప్పుడు మీకు పాలినోమియల్స్ లెసన్లో ఉండేటటువంటి అంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేటటువంటి కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పాలినోమియల్స్ లెసన్ తీసుకోగానే పేజ్ నెంబర్ 48లో ఒక డూ దిస్ ఉంది, మీరు గమనించి ఉంటారు. స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ ఆర్ పాలినోమియల్స్ అండ్ విచ్ ఆర్ నాట్, గివ్ రీజన్ అనేసి చెప్పడం జరిగింది. ఇచ్చినటువంటి వాటిల్లో పాలినోమియల్స్ ఏవేవి, పాలినోమియల్స్ కానటువంటివి ఏవేవి అని అయితే అడిగారు. సో రీజన్ కూడా చెప్పాలి, ఎందుకు కాదు అనేది కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో ఇక్కడ పాలినోమియల్ డెఫినేషన్ ఒకసారి మీరు గుర్తు తెచ్చుకుంటే, పాలినోమియల్ ఈజ్ అన్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ హ్యావింగ్ ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ద వేరియబుల్స్ యాజ్ ఇంటిగ్రల్ పవర్స్. ఓకేనా? వేరియబుల్కి ఉన్న ఎక్స్పోనెంట్ ఎలా ఉండాలి అంటే ఇంటిగ్రల్గా ఉండాలి. ఇంటిగ్రల్ అంటే మీనింగ్ ఏమరా అంటే నాన్ నెగిటివ్ అండ్ నాన్ డెసిమల్. ఓకేనా? నెగిటివ్ వాల్యూ అయి ఉండకూడదు, అంటే ఒక వేరియబుల్కి ఉన్న ఎక్స్పోనెంట్ అనేది నెగిటివ్ వాల్యూ అయి ఉండకూడదు. అదేవిధంగా ఆ ఎక్స్పోనెంట్ అనేది డెసిమల్ ఫామ్లో కూడా ఉండకూడదు. డెసిమల్ ఫామ్స్ ఎప్పుడు వస్తాయి? ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడే డెసిమల్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా? ఆ విధంగా డెసిమల్స్ కూడా ఉండకూడదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2x³ అనేది ఇక్కడ వేరియబుల్ ఏంటి? ఎక్స్. ఆ ఎక్స్ అనే వేరియబుల్కి ఉన్నటువంటి ఎక్స్పోనెంట్ +3 పాజిటివ్ ఉండొచ్చు. ఓకేనా? 0 కూడా రావచ్చు, ఎక్స్పోనెంట్ 0 కూడా రావచ్చు. కాబట్టి ఇట్ ఈజ్ ఏ పాలినోమియల్. అదే సెకండ్ వన్ చూడండి, 1/x-1. ఓకేనా? 1/x-1కి మనం బాగా అబ్జర్వ్ చేస్తే 1/x అంటే 1/x⁴n. ఈ 1/x⁴n చూడడానికి 1/x⁴n లాగా ఉంది కదా, దట్ ఈస్ x⁻−n. అంటే దీన్ని కూడా x⁻−1 అని రాయొచ్చు అనమాట. ఆ విధంగా మనము ఇక్కడ 1/x-1, x-1 మొత్తాన్ని ఒక సింగిల్ టర్మ్గా తీసుకున్నట్లయితే ఆ సింగిల్ టర్మ్కి ఎక్స్పోనెంట్ ఏమీ లేదు, అంటే 1 తీసుకుందాం. 1 తీసుకుంటే దీన్ని కూడా మనం x-1^−1 అని రాయొచ్చు. ఇటు ఎక్స్పోనెంట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మైనస్ రావడం జరిగింది. సో ఇది పాలినోమియల్ కాదు, ఇట్ ఈజ్ ఏ పాలినోమియల్. అదేవిధంగా థర్డ్ వన్ చూడండి, 4z² + 1/7. ఈ మొత్తం ఎక్స్ప్రెషన్లో, ఈ మొత్తం ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్లో వేరియబుల్ ఎక్కడుంది? సో z ఈజ్ ద వేరియబుల్. ఆ జడ్కు ఉండేటటువంటి ఎక్స్పోనెంట్ ఏంటి? చూడండి, వేరియబుల్కి ఉన్న ఎక్స్పోనెంట్నే మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. సో ఆ ఎక్స్పోనెంట్ 2 అంటే ఏంటి? పాజిటివ్ వాల్యూ, అంటే ఇట్ ఈజ్ ఏ పాలినోమియల్. అదేవిధంగా ఫోర్త్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఫోర్త్ క్వశ్చన్ అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ రెండింటిని మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ ఈ మొత్తం ఎక్స్ప్రెషన్, ఈ మొత్తం ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్లో ఉన్న వేరియబుల్ m. ఇక్కడ మొత్తం ఎక్స్ప్రెషన్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 3 టర్మ్స్ ఉన్నాయి. 1, 2, 3. ఈ 3 టర్మ్స్లో ఉన్న వేరియబుల్ m. ఆ mకు ఉన్న ఎక్స్పోనెంట్ చూడండి, ఇక్కడ 2 పాజిటివ్ వాల్యూ రావచ్చు. ఇక్కడ mకి ఎక్స్పోనెంట్ ఏమీ కనిపించడం లేదు, అంటే 1 ఉన్నట్లు.
అంటే ఇక్కడ ఇది కాన్స్టెంట్ టర్మ్, ఇది ఉండొచ్చు. సో ఇక్కడ వేరియబుల్స్ అంటే వేరియబుల్స్కి ఉన్న ఎక్స్పోనెంట్స్ +2 +1. ఓకే, సో పాజిటివ్ వాల్యూస్ రావచ్చు కాబట్టి ఇట్ ఈజ్ ఎ పాలినోమియల్. అదేవిధంగా లాస్ట్ వన్ చూడండి, ఈ మొత్తం ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్లో ఉన్న వేరియబుల్ p. సో ఈ వేరియబుల్కి ఉన్న ఎక్స్పోనెంట్ -2 అంటే నెగిటివ్, నాన్ ఇంటిగ్రల్ అన్నమాట. నాన్ ఇంటిగ్రల్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ పాలినోమియల్. దీన్ని బేస్ చేసుకుని 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి, జాగ్రత్తగా నీట్గా ప్రిపేర్ అయ్యి రాయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ పాలినోమియల్ ఆఫ్ డిగ్రీ n ఆఫ్ వేరియబుల్ x. ఓకే, వేరియబుల్ ఎక్స్గా ఉండేటటువంటి పాలినోమియల్కి డిగ్రీ ఎన్గా ఉండి వేరియబుల్ ఎక్స్గా ఉన్న పాలినోమియల్కి జనరల్ ఫామ్. ఓకే, వన్ మార్క్ క్వశ్చన్ అడుగుతారు. దట్ ఈస్ a0 x⁴n ప్లస్ a1 x⁴n - 1 ప్లస్ a2 x⁴n - 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ an x ప్లస్ an. an - 1x ప్లస్ an ఈజ్ ఏ పాలినోమియల్ ఆఫ్ డిగ్రీ n. ఇక్కడ a0 a1 a2 a3 అనేది ఏంటంటే రియల్ నంబర్స్, ఏ రియల్ నంబర్స్ అనేది తీసుకోవచ్చు. a0 ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x⁴n, a1 x⁴n - 1 కోఎఫిషియంట్, a2 x⁴n - 2 కోఎఫిషియంట్. ఈ విధంగా మనం రాసుకోవచ్చు. అంటే ఇక్కడ a0 a1 a2 ఇవన్నీ ఏంటంటే ఏ రియల్ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు, కోఎఫిషియంట్స్గా మనం ఏ రియల్ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు. దిస్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ పాలినోమియల్ ఆఫ్ వేరియబుల్ ఎక్స్ ఆఫ్ డిగ్రీ n. ఎప్పుడైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ పాలినోమియల్ ఆఫ్ వేరియబుల్ ఎక్స్ ఆఫ్ డిగ్రీ n అని అడిగినప్పుడు మీరు ఇది రాస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ట్రై దిస్ చూడండి. ఈ ట్రై దిస్లో సెకండ్ క్వశ్చన్, ఇది 1-2 సార్లు నేను చూడడం జరిగింది. ఈ సెకండ్ క్వశ్చన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ p ఆఫ్ x జనరల్ ఫామ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా, ఒకసారి మీరు ఆ సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. రైట్ ద జనరల్ పాలినోమియల్ మీన్స్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ పాలినోమియల్ q ఆఫ్ z ఆఫ్ డిగ్రీ n విత్ కోఎఫిషియంట్స్ దట్ ఆర్ b0 అప్ టు bn. ఇక్కడ ఏంటి, సో మనం ఒక జనరల్ ఫార్మ్ ఆఫ్ ద పాలినోమియల్ రాయాలి. జనరల్ ఫార్మ్ ఆఫ్ ద పాలినోమియల్ అంటే p ఆఫ్ x అంటాము. ఇక్కడ p ఆఫ్ x కాదు, q ఆఫ్ z అన్నారు. p ఆఫ్ x అంటే పాలినోమియల్ ఆఫ్ ద వేరియబుల్ x. అంటే p అంటే పాలినోమియల్ అనే మీనింగ్ కాదు, ఇట్ ఈజ్ ఏ పాలినోమియల్. పాలినోమియల్ p తోనే కాదు, f ఆఫ్ x అని కూడా చెప్పడం జరుగుతుంది. అక్కడ p f q ఇది కాదు ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్ ఏమిరా అంటే ఆ p లోపల ఉండేటటువంటి ఈ వేరియబుల్. అంటే ఏమి, ఆ పాలినోమియల్లో ఏ వేరియబుల్ యూజ్ చేసాము, ఎక్స్ అనే వేరియబుల్ని యూజ్ చేసాము. అదేవిధంగా ఈ పాలినోమియల్లో క్యూ ఆఫ్ జెడ్ అన్నారు. క్యూ ఆఫ్ జెడ్ అంటే ఇక్కడ క్యూనా పీనా అనేది మనం ఆలోచించదు, ఇట్ ఈజ్ ఏ పాలినోమియల్ ఆఫ్ వేరియబుల్ జెడ్. అంటే ఎక్స్ బదులు మీరు జెడ్ తీసుకోవాలి. ఓకేనా, విత్ కోఎఫిషియంట్స్. ఇంతకుముందు కోఎఫిషియంట్స్ ఏం తీసుకున్నాం, a0 a1 a2 a3 ఈ విధంగా తీసుకున్నాం కదా. ఇప్పుడు మాత్రం కోఎఫిషియంట్స్ b0 అండ్ సో ఆన్ bn వరకు అయితే మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, వాట్ ఆర్ ద కండిషన్ ఆన్ b0 టు bn అన్నాడు. మరి వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద పాలినోమియల్ అనేది ఇప్పుడు మనము రాద్దాం. చూడండి, ఇంతకుముందు p ఆఫ్ x, ఇప్పుడేం రాయాలంటే q ఆఫ్ z. q ఆఫ్ z ఈక్వల్స్ టు ఇంతకుముందు a0 a1 a2 వచ్చేది, ఇప్పుడు b0 వస్తుంది. b0 ఇక్కడ x అనే వేరియబుల్ లేదు, z కాబట్టి b0 z⁴n ప్లస్ b1 z⁴n - 1 ప్లస్ b2 z⁴n - 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ bn - 1 z⁴n ప్లస్ bn. దట్స్ ఇట్. ఓకే, ఈ విధంగా మీరు రాయొచ్చు. ఓకేనా, దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇవన్నీ కూడా 1 మార్క్ 2 మార్క్స్కి మీకు ఇంపార్టెంట్ అన్నమాట. ఆ తర్వాత చూడండి డూ దిస్. ఈ డూ దిస్ 9th క్లాస్ నుంచి వస్తుంది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో 9th క్లాస్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేసినారు, మళ్ళీ 10th క్లాస్లో కూడా చేస్తారనమాట.
సో ఈ క్వశ్చన్స్ కానీ లేదా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా రావచ్చు, కాబట్టి ఇవే క్వశ్చన్స్ వస్తాయని మాత్రము మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దండి. కానీ ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. అదేమది క్వశ్చన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటున్నారు, కానీ అవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటున్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్సే అంటే ఆ క్వశ్చన్ మోడల్లో ఉన్న క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అని అర్థం, అంతేగాని అవే క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అని కాదన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే పీ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇవ్వడం జరిగింది. సో ఐ హోప్ మీకు అందరికీ కూడా అర్థమవుతుంది అనుకోండి. అంటే నేను క్వశ్చన్స్ అన్నీ ఈ క్వశ్చన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, ఎందుకంటే ఇచ్చినటువంటి టైంలో మనము ఎందుకంటే ఎగ్జామ్ మరీ ఎక్కువ రోజులు టైం అయితే లేదన్నమాట. కాబట్టి మనము దీనికి సంబంధించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే నేను చేస్తాను. మీకు కావాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు, దాన్ని బట్టి మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 6 ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ పీ ఆఫ్ 1, పీ ఆఫ్ 2, పీ ఆఫ్ 3, పీ ఆఫ్ 0, పీ ఆఫ్ -1, పీ ఆఫ్ -2 అండ్ పీ ఆఫ్ -3. సో వీటన్నిటి వాల్యూస్ కనుక్కోవాలి. పీ ఆఫ్ 1 వాల్యూ ఎట్లా కనుక్కుంటామంటే ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ కాస్త 1 స్క్వేర్ అవుతుంది, మైనస్ 5x కాస్త మైనస్ 5x అంటే 5 ఇంటూ ఎక్స్, ఎక్స్ అంటే 1, 5 ఇంటూ 1 మైనస్ 6, ఎక్స్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 మైనస్ 5 ఇంటూ 1 5, 1 మైనస్ 5 ఓకే మైనస్ 4 మైనస్ 6 ఓకే మైనస్ 10 అయితే మనకు రావడం జరుగుతుంది అనమాట. సో -10 పీ ఆఫ్ 1 వాల్యూ -10. అదేవిధంగా పీ ఆఫ్ 2 ఎక్స్ ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఆ విధంగా మీరు సాల్వ్ చేయాలి. ఇవే క్వశ్చన్స్ 9th క్లాస్లో కూడా వచ్చాయి. ఓకేనా? ఈ తర్వాత చూడండి, ఇక్కడ పీ ఆఫ్ ఎం అంటే ఎక్స్ బదులు ఎం, హియర్ వేరియబుల్ ఈస్ ఎం. ఓకే, సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పీ ఆఫ్ 1 అండ్ పీ ఆఫ్ -1. ఇక్కడైతే మనం ఎక్కువ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చేది, కానీ ఇక్కడ జస్ట్ 2 వాల్యూసే పీ ఆఫ్ 1 అండ్ పీ ఆఫ్ -1 ఫైండ్ అవుట్ చేయాలి. ఈ క్వశ్చన్స్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకేనా? నెక్స్ట్ మనకి లెట్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ కూడా సేమ్ అనమాట, అండ్ అబ్టైన్ జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ అన్నాడు. అంటే ఏమి, మనం ఫస్ట్ పీ ఆఫ్ 0, పీ ఆఫ్ 1, పీ ఆఫ్ 2, పీ ఆఫ్ 3 ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత ఏమరా అంటే మనం వీటిలో జీరోస్ ఏంటి అనేసి, అసలు జీరో అంటే ఏమి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీ ఆఫ్ 0 ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఎక్స్ ప్లేస్లో మనం 0 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే పీ ఆఫ్ 0 వాల్యూ ఏమవుతుంది, +3 అవుతుంది. సో ఆ విధంగా 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 +3. 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 4 +3, 1 మైనస్ 4 ఎంత, -3 +3. మొత్తం పాలినోమియల్ వాల్యూ 0 అయిపోయింది చూడండి. అంటే పీ ఆఫ్ 2 వాల్యూ 0 అయింది. పీ ఆఫ్ 2 వాల్యూ 0 అయింది కాబట్టి 2 ఈజ్ ద జీరో ఆఫ్ ద పాలినోమియల్. ఓకేనా? ఆ విధంగా మీరు జీరోస్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ జీరోస్ ఫైండ్ అవుట్ చేయడం కూడా మీకు 9th ఆల్రెడీ రావడం జరిగింది. ఇది ఎగ్జామినేషన్ టైం, అందుకే మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. తర్వాత చూడండి, సెకండ్ క్వశ్చన్, చెక్ వెదర్ -3 అండ్ +3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ x² - 9. x² - 9 అనేటటువంటి పాలినోమియల్కి -3 +3 0 అవుతాయా కాదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన పాలినోమియల్ రాద్దాం. గివెన్ పాలినోమియల్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు x² - 9. మనం చెక్ చేయాలి -3 అనేది ఈ పాలినోమియల్కి 0 అవుతుందా అవ్వదా. ఓకేనా? అప్పుడు ఏం చేయాలి, x ఈజ్ ఈక్వల్స్ టు -3 తీసుకోవాలి. అప్పుడు p ఆఫ్ x కాస్త p ఆఫ్ -3 అవుతుంది. p ఆఫ్ -3 x ప్లేస్లో -3 తీసుకోవాలి. -3 హోల్ స్క్వేర్ -9, -3 హోల్ స్క్వేర్ -3 ఇంటూ -3 దట్ ఈస్ +9 -9 దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. అదేవిధంగా x, సో దేర్ ఫోర్ x ప్లేస్లో -3 తీసుకోవడం వల్ల పాలినోమియల్ వాల్యూ 0 అయింది కాబట్టి -3 ఈజ్ ద జీరో ఆఫ్ ద పాలినోమియల్. -3ని చెక్ చేసాం, ఇప్పుడు +3 చెక్ చేద్దాం. సో x ఈజ్ ఈక్వల్స్ టు +3 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే p ఆఫ్ x బికమ్స్ p ఆఫ్ +3 దట్ ఈక్వల్స్ టు +3 హోల్ స్క్వేర్ -9. +3 హోల్ స్క్వేర్ అంటే +9 -9, దీని ఆన్సర్ కూడా మనకు 0 వచ్చేసింది. కాబట్టి 3 ఈజ్ ఆల్సో ద జీరో ఆఫ్ ద పాలినోమియల్. ఫైనల్ స్టెప్, -3 అండ్ +3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినోమియల్ అని అయితే మీరు రాయొచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకేనా? తర్వాత ఎక్సర్సైజ్ నెంబర్ 3.1 చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్లో ఏ కొంచెం ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా 1 మార్క్ 2 మార్క్స్కే. ఓకేనా? చూడండి,
p ఆఫ్ x ఇచ్చేశారు, కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 5, x పవర్ 5 కోఎఫిషియంట్ ఎంత అనేది అడగడం జరిగింది. x పవర్ 5 కోఎఫిషియంట్, x పవర్ 5 ఎక్కడుంది, ఇక్కడ ఉంది. x పవర్ 5 కోఎఫిషియంట్ -6. ఓకేనా. డిగ్రీ ఆఫ్ p ఆఫ్ x, ఈ పాలినోమియల్కి డిగ్రీ ఎంత, ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 1 2 3 4 టర్మ్స్ ఉన్నాయి. ఈ 4 టర్మ్స్లో ఈ 5x పవర్ 7కి డిగ్రీ 7 అవుతుంది, ఇక్కడ 5 అవుతుంది, ఇక్కడ 1 వస్తుంది, 6కి డిగ్రీ 0. వీటిలో బిగ్గెస్ట్ నెంబర్ ఎంత, 7 ఈజ్ ద డిగ్రీ ఆఫ్ ద పాలినోమియల్. ఆ తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి, కాన్స్టెంట్ టర్మ్. ఇందులో కాన్స్టెంట్ టర్మ్ ఏంటి, సో -6 ఈజ్ ద కాన్స్టెంట్ టర్మ్. కాబట్టి ఈ కోఎఫిషియంట్స్ కాన్స్టెంట్ టర్మ్స్ ఐడెంటిఫికేషన్ బాగా గుర్తుపెట్టుకోండి, 1 మార్క్కి ఇంపార్టెంట్. ఓకేనా. ఈ ట్రూ ఆర్ ఫాల్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. చూడండి, ద డిగ్రీ ఆఫ్ ద పాలినోమియల్, ఈ పాలినోమియల్కి డిగ్రీ √2 అంట. సో డిగ్రీ ఒకసారి మనం ఫైండ్ అవుట్ చేసేస్తే సరిపోతుంది. సో ఇక్కడ √2x² ఒక టర్మ్, -3x ఒక టర్మ్, +1 ఒక టర్మ్. √2x² డిగ్రీ 2 అవుతుంది. సో డిగ్రీ అంటే ఏంటి అనేది ఒక మినిమం నాలెడ్జ్ మనకు ఉన్నట్లయితే మనకి డిగ్రీ తెలిసిపోతుంది అనమాట. ద రెస్పెక్టివ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ద వేరియబుల్ ఆఫ్ ఎ టర్మ్ ఈస్ కాల్డ్ యాజ్ డిగ్రీ ఆఫ్ ఎ టర్మ్. ఒక టర్మ్లో ఉండేటటువంటి వేరియబుల్కు ఉన్న ఎక్స్పోనెంట్నే డిగ్రీ అంటారు. ఓకేనా. అలాంటప్పుడు ఇక్కడ వేరియబుల్ ఎక్స్ దాని పవర్ 2, సో డిగ్రీ 2. ఇక్కడ వేరియబుల్ ఎక్స్ దాని పవర్ 1, డిగ్రీ 1. ఇక్కడ 1 అంటే కాన్స్టెంట్ టర్మ్, డిగ్రీ 0. 2 1 0, బిగ్గెస్ట్ నెంబర్ 2 కాబట్టి డిగ్రీ 2 అవుతుంది. కానీ వాళ్ళు ఏం చెప్పారు, √2 అని చెప్పారు. √2 అనేది డిగ్రీ కాదు, √2 అనేది కోఎఫిషియంట్ ఆఫ్ x². కాబట్టి ఇది ఒక ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్, ద కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇన్ ద పాలినోమియల్ ఈజ్ 2 అన్నాడు. సో ఈ పాలినోమియల్లో x² టర్మ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. దాని కోఎఫిషియంట్ ఎంత, -4. కానీ ఏం చెప్పారు, 2 అని చెప్పారు అన్నమాట. ఓకేనా. కాబట్టి దట్ ఈజ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్. ట్రూ స్టేట్మెంట్ ఏమవుతుంది, ద కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈజ్ -4. ఓకే. నెక్స్ట్, ద డిగ్రీ ఆఫ్ ఏ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ 0. ఎస్, the degree of a constant term is always 0. Okay. 1/x² - 5x + 6 is a quadratic polynomial. ఇది క్వాడ్రాటిక్ పాలినోమియల్ అని చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పాలినోమియలా కాదా చూద్దాం, తర్వాత క్వాడ్రాటిక్ పాలినోమియలా కాదా చెప్దాం. ఇప్పుడు చూడండి, 1/x² - 5x + 6 పవర్ 1 అని రాసుకుందాం. ఇది చూడడానికి ఎలా ఉంది, 1/x పవర్ 1 లాగా ఉంది. 1/x పవర్ 1 అంటే x పవర్ -1. అలా దీన్ని ఏమని రాసుకోవచ్చు, x² - 5x + 6 హోల్ పవర్ -1 అని రాయొచ్చు. సో మొత్తానికి ఎక్స్పోనెంట్ మైనస్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పాలినోమియలే కాదు, పాలినోమియల్ కాదు కాబట్టి ఇంక క్వాడ్రాటిక్ పాలినోమియల్ అసలే కాదు. ఓకేనా. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. The degree of a polynomial is 1 more than the number of terms in it. ఒక పాలినోమియల్ ఒక డిగ్రీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే 1 more, ఒకటి ఎక్కువ. దేనికన్నా ఒకటి ఎక్కువ, నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఇట్. ఆ పాలినోమియల్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో దానికన్నా 1 more అంట ఆ పాలినోమియల్కి ఉన్న డిగ్రీ. ఒకసారి చెక్ చేసేద్దామా. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక పాలినోమియల్ సెలెక్ట్ చేసుకుందాం. ఇదిగోండి ఈ పాలినోమియలే సెలెక్ట్ చేసుకుందాం. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారము డిగ్రీ ఏమవ్వాలి, ఇందులో ఉన్న నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 1 2 3 4 టర్మ్స్ ఉన్నాయి అన్నమాట. సో 4 కన్నా 1 more అంటే దీని డిగ్రీ 5 అవ్వాలి. ఈ లెక్క ప్రకారము ఈ పాలినోమియల్కి డిగ్రీ 5 అవ్వాలన్నమాట. కానీ డిగ్రీ ఎప్పుడు కూడా ఆ విధంగా ఉండదు. డిగ్రీ అంటే ఏంటి, డిగ్రీ ఆఫ్ ఎ టర్మ్ కనుక్కోవాలి, తర్వాత డిగ్రీ ఆఫ్ ఏ పాలినోమియల్ కనుక్కోవాలి. సో డిగ్రీ ఆఫ్ టర్మ్ అంటే మీకు ఇప్పుడే చెప్పినాను, ద రెస్పెక్టివ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ద వేరియబుల్ ఆఫ్ ఏ ఆల్జిబ్రాయిక్, ద రెస్పెక్టివ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ద టర్మ్. ఓకేనా. ద రెస్పెక్టివ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ద వేరియబుల్ ఆఫ్ ద టర్మ్. ఒక వేరియబుల్కి ఉండేటటువంటి ఎక్స్పోనెంట్, ఒక టర్మ్లో ఉన్న వేరియబుల్కి ఉండేటటువంటి ఎక్స్పోనెంట్ని మనం డిగ్రీ అంటాం. కానీ ఇలాంటివి మనం చెప్పమన్నమాట. అంటే వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఏమిరా అంటే ఆ పాలినోమియల్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో దానికి +1 చేస్తే డిగ్రీ వస్తుంది అని చెప్పారు. కానీ అది తప్పు. ఓకేనా. సో దిస్ ఈజ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్. సో తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి. If p of x is equals to t³ - 1, find the values of. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఆల్రెడీ ఇంతకుముందే డూ దిస్లో చూస్తున్నారు. t ప్లేస్లో
1 తీసుకుంటే p ఆఫ్ 1 వస్తుంది, t ప్లేస్లో -1 తీసుకుంటే p ఆఫ్ -1, t ప్లేస్లో 0 తీసుకుంటే p ఆఫ్ 0, t ప్లేస్లో 2 తీసుకుంటే p ఆఫ్ 2, అదేవిధంగా t ప్లేస్లో -2 తీసుకుంటే p ఆఫ్ -2 వస్తుంది. ఓకేనా? తీసుకుంటే అంటే జస్ట్ తీసుకొని వదిలిపెట్టేయడం కాదండి, అది తీసుకొని సింప్లిఫై చేయాలి. ఓకేనా? నెక్స్ట్ చెక్ వెదర్ -2 అండ్ +2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ x⁴ - 16. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇప్పుడే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. చెక్ వెదర్ -3 అండ్ +3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద polynomial x² - 9. అదే టైప్ ఆఫ్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ చెక్ వెదర్ 3, -2 are the zeros of the polynomial 3, -2 are the zeros of the polynomial p of x equal to x² - 6. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఓకే, సో ఆ విధంగా అయితే మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్ నుంచి వచ్చేటటువంటి కాన్సెప్ట్స్. ఫస్ట్ ఎక్సర్సైజ్ నుంచి మీకు మోస్ట్లీ 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? సో ఫస్ట్ ఎక్సర్సైజ్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఎక్కువగా 9th క్లాస్ సిలబస్ టచ్ అయ్యింది అది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎక్సర్సైజ్కి వచ్చేసరికి సెకండ్ ఎక్సర్సైజ్ అనేది మీకు ఒక 1 మార్క్కి ఇంపార్టెంట్, అదేవిధంగా 8 మార్క్స్కి ఇంపార్టెంట్. ఎందుకంటే పాలినోమియల్స్లో మీకు గ్రాఫ్ అనేది రావడం జరుగుతుంది, అది మీకు అందరికీ కూడా తెలుసు. ఆ గ్రాఫ్ కన్స్ట్రక్షన్ అనేది ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్లోనే మీకు వస్తుందన్నమాట. ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏమిరా అంటే వాట్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినోమియల్. ఒక క్వాడ్రాటిక్ పాలినోమియల్కి గ్రాఫ్ ఏమొస్తుంది అంటే ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, పారాబోలా. ద గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఈస్ పారాబోలా. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే వాట్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినోమియల్, యువర్ ఆన్సర్ ఈస్ పారాబోలా. లేదు, ద గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఈస్ డాష్ పారాబోలా. కాబట్టి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా రాయండి. ఓకే, తర్వాత ఈ గ్రాఫ్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయండి. ఎలా అంటే ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్స్ మీకు ఇచ్చేస్తారు, ఇచ్చి ఆ గ్రాఫ్ని రిప్రజెంట్ చేసేటటువంటి పాలినోమియల్కి ఉండేటటువంటి నంబర్ ఆఫ్ జీరోస్ చెప్పు అంటాడు. అంటే ఆ గ్రాఫ్ని రిప్రజెంట్ చేసే పాలినోమియల్కి ఉండేటటువంటి నంబర్ ఆఫ్ జీరోస్. ఓకే, నంబర్ ఆఫ్ జీరోస్, ఎన్ని జీరోస్ వస్తాయి ఆ పాలినోమియల్కి అని అయితే అడగడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. మీరు కానీ బాగా అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని 2 పర్టికులర్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి ఈ గ్రాఫ్ని రిప్రజెంట్ చేసే పాలినోమియల్కి 2 జీరోస్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పర్టికులర్ గ్రాఫ్ కూడా ఎక్స్ యాక్సిస్ని 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి దిస్ పర్టికులర్ గ్రాఫ్ హ్యాస్ 2 జీరోస్. అంటే ఇదంతా ఏంటి అంటే మీకు 1 మార్క్ క్వశ్చన్స్లో అడుగుతారనమాట. ఒక గ్రాఫ్కి రఫ్ స్కెచ్ ఇచ్చేసి దిస్ పాలినోమియల్ హ్యాస్ హౌ మెనీ జీరోస్ అంటే ఆ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని ఎన్ని టైమ్స్ అయితే ఇంటర్సెక్ట్ చేస్తుందో దట్ మచ్ ఆఫ్ జీరోస్ ఆర్ దేర్. మీరు కానీ అబ్జర్వ్ చేస్తే చూడండి వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ చూడండి ఇలా 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 ఇస్తారు. సో నేను డ్రా చేసింది దీనికి గ్రాఫ్ అంటారు. ఈ గ్రాఫ్లో ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఎన్ని పాయింట్స్ దగ్గర, ఇది ఒక పాయింట్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, 4 పాయింట్స్ దగ్గర ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి సో ద గ్రాఫ్ the polynomial represented by this graph intersects x-axis at 4 distinct the number of zeros of a polynomial representing this graph is 4. సో ఈ పర్టికులర్ గ్రాఫ్ని రిప్రజెంట్ చేసే పాలినోమియల్కి ఎన్ని జీరోస్ వస్తాయంటే 4 జీరోస్ వస్తాయి అని అయితే మనము చెప్పొచ్చు అన్నమాట. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని మీకు 1 మార్క్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎక్సర్సైజ్లో. ఎక్సర్సైజ్ నెంబర్ 3.2లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ద గ్రాఫ్ ఆఫ్ y ఈక్వల్ టు p ఆఫ్ x అండ్ గివెన్ దట్ ద ఫిగర్ బిలో. ఇక్కడ చూడండి ఎక్స్ యాక్సిస్ని ఎన్ని పాయింట్స్ దగ్గర కట్ చేస్తుందో అన్ని జీరోస్ ఉంటాయి. ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని మనం కట్ చేయనే లేదు, అసలు ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయలేదు. కాబట్టి దిస్ గ్రాఫ్ దిస్ పాలినోమియల్ రిప్రజెంటింగ్ బై దిస్ గ్రాఫ్ హ్యాస్ నో జీరోస్. అదేవిధంగా ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి దిస్ వన్ హ్యాస్ 1 జీరో, దిస్ పాలినోమియల్ హ్యాస్ 1 జీరో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి 1 2 3 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి సో ఏ పాలినోమియల్ రిప్రజెంటెడ్ బై దిస్ గ్రాఫ్ హ్యాస్ 3 జీరోస్ అని చెప్పొచ్చు అన్నమాట. ఓకే, అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే 1 2 3
ఓకేనా, 3 zeros. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1 2 3 4 zeros. ఓకే, అండ్ ఇక్కడ 1 2 zeros. అంటే ఇదంతా కూడా మీకు 1 మార్క్ క్వశ్చన్స్కి రావడం జరుగుతుంది. ఓకేనా, తర్వాత ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినోమియల్. ఇచ్చిన పాలినోమియల్కి జీరోస్ కనుక్కోండి అని అయితే అడగడం జరిగింది. సో లీనియర్ పాలినోమియల్కి అయితే ఒక విధంగా జీరోస్ కనుక్కుంటాం, క్వాడ్రాటిక్ పాలినోమియల్కి అయితే ఒక విధంగా జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ వన్ అనేది లీనియర్ పాలినోమియల్, సెకండ్ థర్డ్ క్వాడ్రాటిక్ పాలినోమియల్స్, ఫోర్త్ పాలినోమియల్ వచ్చి దట్ ఈస్ ఎ పాలినోమియల్ ఆఫ్ డిగ్రీ 4. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క విధంగా జీరోస్ అయితే ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. వీటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మనం ఈ డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద గివెన్ పాలినోమియల్స్ అండ్ ఫైండ్ ద జీరోస్, జస్టిఫై ద ఆన్సర్, ఇది కూడా డిస్కస్ చేసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా అప్కమింగ్ వీడియో మిస్ కాకుండా చూడండి. మీకోసమే నెక్స్ట్ వీడియో, ఈ వీడియో మీకోసమే, ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకోసమే. ఇంత టెక్నాలజీ ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నామంటే స్టూడెంట్కి మ్యాక్సిమం అర్థం కావాలి. టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకొని టెక్స్ట్ బుక్లో పేజెస్ తిప్పుకుంటూ చెప్పడంలో అది కూడా కరెక్టే, దాన్ని నేను తప్పుపట్టడం లేదు. టెక్స్ట్ బుక్ని మీకు చూపిస్తూ అండ్ డిజిటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుని అనడమే ఈ రోప్స్ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ట్యూషన్కి వెళ్ళలేని పిల్లల కోసం కూడా ఈ రోప్స్ ఆర్గనైజేషన్ పనిచేస్తుందన్నమాట. ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.